ఆ మాఫియానే ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని కూలుస్తానికి సిద్ధంగా ఉన్నదనేటటువంటి మాటను ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు. చాలా స్పష్టంగా చెప్పారు. ఈ ప్రభుత్వానికి కూల్చడం అంటే ప్రజాభిప్రాయాన్ని గౌరవించకపోవడం, రాజద్రోహానికి పాల్పడడం. అందుకనే ఖచ్చితంగా ఆయన మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, 5 సంవత్సరాల కోసం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని కూల్చాలనేటటువంటి ఆలోచన రావడమే చాలా దుర్మార్గమైనటువంటి, నీచమైనటువంటి ఆలోచన. ప్రజలు, తెలంగాణ ప్రజల్ని కూడా కోరుతా ఉన్నాను నేను, చింత బరియలు తీసుకోవడానికి సిద్ధంగా అండి. ఈ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నటువంటి వాళ్లకు ఇవాళ బడత పూజ చేయడానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలలో అనఫీషియల్గా 40 to 50% కేటీఆర్ వాటా ఉంది, కేసీఆర్ వాటా ఉంది, సంతోష్ వాటా ఉంది, హరీష్ రావు వాటా ఉంది. వీళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా మారి సగం మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా మార్చినటువంటి చరిత్ర మనకు తెలుసు.